తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది అని చెప్పి మనందరికి కూడా తెలుసు. సో, ఇప్పుడు మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 1 లోపలనే మీకు పక్కాగా సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఎయ్యాలని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, చాలా అంటే చాలా డీటెయిల్‌గా చెప్తా నేను. సో, మనకు చాలా తక్కువ టైం అయితే ఉందన్నట్టు. కాబట్టి పక్కాగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడుర్రి. ఓకేనా? స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇది కూడా నేను ఫస్టే చెప్తున్నా. అండ్ మనకేందంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. కొంచెం కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం వెబ్ ఆప్షన్ ఎట్లా ఇయ్యాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ కౌన్సిలింగ్ లోపల ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే స్లాట్ బుకింగ్ ఉంటది బ్రో. స్లాట్ బుకింగ్ అనేది కౌన్సిలింగ్ లోపల ఫస్ట్ స్టెప్ అన్నట్టు. సో, ఈ కౌన్సిలింగ్ లోపల మీరు పార్టిసిపేట్ చేయాలన్నా, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా కూడా స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఈ స్లాట్ బుకింగ్ అనేది 19థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? 19థ్ జూన్ 2026 నుండి మనకు ఈ స్లాట్ బుకింగ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించి. ఓకేనా? స్లాట్‌ని మనం బుక్ చేసుకోవడానికి 19థ్ జూన్ 2026 నుండి స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ 28థ్ జూన్ 2026 వరకు మనం అయితే స్లాట్‌ని బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? 28థ్ జూన్ 2026 వరకు మనం అయితే స్లాట్‌నైతే బుక్ చేసుకోవచ్చు. మరి ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంటి? అసలు ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంటి అనే విషయానికొస్తే స్లాట్ బుకింగ్ ఈస్ నథింగ్ బట్ మనం మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మన బేసిక్ డీటెయిల్స్ అనేది ఇచ్చి కొంత ఫీ అనేది పే చేసి మనం ఒక డేట్‌ని ఓకేనా? ఒక ప్లేస్‌ని అండ్ ఒక టైమ్‌ని సెలెక్ట్ చేసుకునేదాన్నే స్లాట్ బుకింగ్ అంటామన్నట్టు. ఓకేనా? 19థ్ జూన్ 2026 నుండి 28థ్ జూన్ 2026 వరకు మనం ఎప్పుడైనా మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి డేట్, ప్లేస్, టైమ్‌ని సెట్ చేసుకోవచ్చు. దాన్ని మనం స్లాట్ బుకింగ్ అంటాం. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటదన్నట్టు. సో, 22nd జూన్ 2026 నుండి 29th జూన్ 2026 వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. 22nd టు 29th జూన్. ఓకేనా? సో, మనం స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు మనకు ఈ డేట్సే చూపెడుతది. 22nd నుండి 29th మధ్యలో ఉన్న డేట్స్ మాత్రమే చూపెడతదన్నట్టు. సో, అప్పుడు మాత్రమే మనం స్లాట్‌ని బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్‌లు ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియో చేసిన. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయిర్రి. మనం నెక్స్ట్ వీడియోస్ లోపల స్లాట్‌ని ఎట్లా బుక్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేసుకుంటాం. ఓకేనా? స్లాట్‌ని ఎట్లా బుక్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేసుకుంటాం. అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటదన్నట్టు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాల్సి ఉంటదని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానట్టు నెక్స్ట్ వచ్చే వీడియోస్ లోపల. ఓకేనా? అండ్ మనం ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు ఏం చేయాలని చెప్పి కూడా మాట్లాడుకుంటాం. సో, దీని తర్వాత ఏంది కదంటే వెబ్ ఆప్షన్‌లు ఉంటాయి మనకి. సో, ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్‌లు అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతాయన్నట్టు. 25th జూన్ 2026 నుండి 1st జూలై 2026 వరకు. ఓకేనా? 26th జూన్ 2026 నుండి మనకు వెబ్ ఆప్షన్‌లు అయితే స్టార్ట్ అయితాయి అన్నట్టు. ఫేజ్ 1కి సంబంధించి. ఓకేనా? ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్ అనేది 26th జూన్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనకు 1st జూలై దాకా టైం అయితే ఉంటదన్నట్టు. 1st జూలై 2026 వరకు మనకు టైం అయితే ఉంటది. ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి. దెన్ వెబ్ ఆప్షన్‌లు అనేది ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత మాక్ సీట్ అలాట్‌మెంట్ అయితే అన్నట్టు. మాక్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత కూడా మనం వెబ్ ఆప్షన్‌లు అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, యాక్చువల్‌గా మనకు వెబ్ ఆప్షన్‌లకి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పే మాట్లాడుకోవాలి మనం గానీ, మాక్ అలాట్‌మెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అనంటే, మాక్ అలాట్‌మెంట్ అయిన తర్వాత కూడా మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్ రావడానికి మనం వెబ్ ఆప్షన్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనకు మాక్ సీట్ అలాట్‌మెంట్స్ చేస్తారు. నువ్వు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ 26th జూన్ 2026 నుండి 1st జూలై 2026 వరకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావో, ఆ వెబ్ ఆప్షన్స్ లోపల నీకు సీట్ రాకపోతే, నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్స్ రాకపోతే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్‌ని. వెబ్ ఆప్షన్స్‌ని ఎడిట్ చేసుకొని మనం అయితే మళ్ళా లైక్ మనం అనుకున్న కాలేజ్ ఆర్ కోర్స్ లోపల సీట్ వచ్చేలాగా చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నా. కానీ మనం ఎడిట్ చేసుకునే ఛాన్స్ అనేది మనకు రావద్దు. కొన్ని మిస్టేక్స్‌ని అవాయిడ్ చేస్తే మనం అనుకున్న కాలేజ్ లోపల మనకు సీట్ వస్తది.
ఓకేనా. కొన్ని మిస్టేక్స్ చాలా అంటే చాలా తక్కువ మిస్టేక్స్ ఉంటాయి అన్నట్టు. ఆ మిస్టేక్స్‌ని మనం అవాయిడ్ చేయాలి. సో ఏంది కదా అంటే మనం అనుకున్న కాలేజెస్ ఏంటిది అని చెప్పి మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి తెలవది అసలు వాళ్ళకి ఏ కాలేజ్ లోపల సీట్ కావాలి అని చెప్పి. యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ యూ మస్ట్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ కాలేజెస్. మీకు అసలు ఏ కాలేజ్ లోపల సీట్ కావాలనుకుంటున్నారు అనేది ఒక ఐడియా ఉండాలి. దెన్ తర్వాత బ్రాంచ్, ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ కావాలి అనేది మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఓకేనా. సో మీరు ఏం చేయాలి మరి అని అంటే కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దీనిలో కూడా రెండు రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. మీ ప్రియారిటీ ఏంటిది? ఓకేనా. మీ ప్రియారిటీ ఏంటిది? మీ ప్రియారిటీ ఏంటిది? ఇప్పుడు కొంతమంది ప్రియారిటీ ఏముంటది కదా అంటే కాలేజ్ అనేది కొంతమంది ప్రియారిటీ ఉంటది. కొంతమంది ప్రియారిటీ బ్రాంచ్ అనేది ఉంటది అన్నట్టు. నాకు పలానా కాలేజ్ లోపల పలానా బ్రాంచే కావాలంటారు. నాకు బ్రాంచ్ తోటి మ్యాండేటరీ కాదు కానీ నాకు కాలేజ్ అనేది మెయిన్. నాకు అనుకున్న కాలేజ్ లోపల సీట్ రావాలి అని చెప్పి అనుకుంటారు అన్నట్టు. ఓకేనా. సో కాలేజా బ్రాంచా వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ? మీ ప్రియారిటీ ఏంటిది అనేది మీకు తెలవాలి. ఓకేనా. అకార్డింగ్ టు దట్ ప్రియారిటీ మనం వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రాసుకోర్రి. ఓకేనా. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రాసుకోర్రి. తర్వాత లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ అనేది రాసుకోర్రి. తర్వాత ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి అవి రెండు కంబైన్ చేసి ఒక లిస్ట్ రాసుకోర్రి. ఓకేనా. సో లేదు అంటే కాలేజ్ పేరు రాసుకొని బ్రాంచ్ పేరు రాసుకోవాలి. లేకపోతే బ్రాంచ్ పేరు రాసుకొని కాలేజ్ పేరు రాసుకోరు. అట్లా ఫస్ట్ నీకు ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ కావాలి అనేది రాసుకోర్రి. ఓకేనా. సో యూ హ్యావ్ టు రైట్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ బ్రాంచ్. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ ఫస్ట్ కావాల్సింది ఏంది? ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ కావాలి అనేది రాసుకోరు. తర్వాత ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ కావాలి, తర్వాత నెక్స్ట్ ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి అట్లా ఎన్ని కాలేజెస్ పాసిబుల్ అయితే అన్ని కాలేజెస్ లిస్ట్ అనేది చేసుకోండి. ఓకేనా. సో అట్లా మనకు ఒక 50 కాలేజ్ లిస్ట్ అయింది అనుకో సపోజ్. ఓకేనా. 50 అనేది మినిమం నెంబరు. సో మీరు ఎన్ని ఎక్కువ అంటే ఇలా వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఇన్నే పెట్టుకోవాలి అన్నే పెట్టుకోవాలని చెప్పి ఏముండదు అన్నట్టు. ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నువ్వేం చేయాల్సి ఉంటుంది అంటే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకో. ఓకేనా. చేసుకున్న తర్వాత నువ్వేం చేస్తావు కదా అంటే నువ్వు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నావు, ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నావు, ఆ కాలేజ్ లోపల ఆ బ్రాంచ్ లోపల నీకు సీట్ వస్తుందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఎట్లా చెక్ చేసుకోవాలి మరి అని అంటే లాస్ట్ ర్యాంకర్స్ కట్ ఆఫ్ అని చెప్పి మనకు ఒక పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లోపల ప్రొవైడ్ చేసిర్రు. ఓకేనా. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మనం అనుకున్న కాలేజ్ లోపల మనం అనుకున్న కోర్స్ లోపల లేకపోతే మనం అనుకున్న బ్రాంచ్ లోపల సీట్ వస్తుందా అని చెప్పి. సో ఇది పీడిఎఫ్. ఇక్కడ ఈ పీడిఎఫ్ లోపల చాలా అంటే చాలా క్లియర్‌గా వీళ్ళు ఏ కాలేజ్ అని చెప్పి ఇన్‌స్టిట్యూట్ కోడ్ ఇచ్చిర్రు, ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఇచ్చిర్రు, ఇన్‌స్టిట్యూట్ ప్లేస్ ఇచ్చిర్రు, డిస్ట్రిక్ట్ కోడ్ ఇచ్చిర్రు, దీని లోపల ఎడ్యుకేషన్ టైప్ ఇచ్చిర్రు. ఓకేనా. అండ్ కాలేజ్ టైపు, బ్రాంచ్ నేము. ఓకేనా. సో బ్రాంచ్ కోడ్ ఏంది అని చెప్పి బ్రాంచ్ కోడ్ గాని అండ్ దాంతో పాటుగా ఏ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది అని చెప్పి మనకు ఓసీ బాయ్స్ అని చెప్పి, ఓసీ గర్ల్స్ అని చెప్పి, బీసీఏ బాయ్స్ అని చెప్పి, బీసీఏ గర్ల్స్ అని చెప్పి, బీసీబీ బాయ్స్ అని చెప్పి, బీసీబీ గర్ల్స్ అని చెప్పి, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, బీసీఈ గర్ల్స్, బీసీఈ బాయ్స్, ఎస్సీ లోపల 1, ఎస్సీ 2, ఎస్సీ 3. ఓకేనా. ఎస్సీ 1, 2, 3 లోపల కూడా బాయ్స్, గర్ల్స్ అని చెప్పి సెపరేట్‌గా ఇచ్చిర్రు. ఎస్టీ లోపల బాయ్స్, ఎస్టీ లోపల గర్ల్స్ అండ్ దాంతో పాటుగా ఈడబ్ల్యూఎస్ బాయ్స్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అని చెప్పి కూడా క్లియర్‌గా ఇచ్చిర్రు. అండ్ ఈ కాలేజ్ ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయింది అని ఉంది అని చెప్పి కూడా డీటెయిల్‌గా వీళ్ళైతే మనకు క్లియర్‌గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే మనం ఆల్రెడీ ఒక కాలేజ్ లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకున్నాం. మనం అనుకున్న కాలేజ్ లోపల మనం అనుకున్న బ్రాంచ్ సీట్ వస్తదా మన కేటగిరీకి అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకోవాలి బ్రో అనంటే నేను సింపుల్‌గా మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా. సింపుల్‌గా నేను మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైతదన్నట్టు. సో ఏంది కదా ఆ ఎగ్జాంపుల్ అనంటే ఇక్కడ మనం చూసుకుందాం ఫస్ట్ మన కాలేజ్ పేరు ఒకటి అనుకుందాం. ఓకేనా. సో సీఎస్‌సి
ఏ కాలేజు? ఏఏఆర్. ఓకేనా? ఏఏఆర్ మహావీర్. ఏఏఆర్ మహావీర్ కాలేజ్ ఉంది. మీరు చూసుకుంటే ఏఏఆర్ మహావీర్ కాలేజ్ లోపల సిఎస్సి బ్రాంచ్ లోపల ఓకేనా బీసీఏ బాయ్కి 40,000 ర్యాంక్ ఉంటే సీట్ వస్తుందా? ఆల్రెడీ మనం లిస్ట్ ఆఫ్ కాలేజెస్ వేసుకున్నాం. మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీ కాలేజ్లు మీ కోడ్ మీ అందరికి తెలుసు మీరు ఏ కాలేజ్ లోపల సీట్ కావాలనుకుంటున్నారు అని చెప్పి, ఏ బ్రాంచ్ లోపల సీట్ కావాలనుకుంటున్నారు అని చెప్పి మీకు తెలుసు కదా. ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ అని చెప్పి మీరు ఆల్రెడీ రాసుకున్నారు. మీ కేటగిరీ ఏంది అని చెప్పి మీకు తెలుసు. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది కూడా మీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసుకొని ఏఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ బండ్లగూడ హైదరాబాద్ కాలేజ్ ఇది. ఇందులోపల నాకు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లోపల బీసీఏ కేటగిరీ బాయ్కి 40,000 ర్యాంక్ ఉంటే సీట్ వస్తుందా చూడాలి. బీసీఏ బాయ్కి 40,000 ర్యాంక్ ఉంటే సీట్ వస్తుందా అంటే రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే 41,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఫేజ్ 1లో సీట్ వచ్చింది. అంటే మనకు 40,000 ఉంది కాబట్టి మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నట్టు. సో అట్లనే ఇంకొక 2 కాలేజీలు కూడా చెక్ చేసుకోరి. ఇంకా వేరే వేరే కాలేజీల సీట్ వస్తా అని చెప్పి. సో సిఎస్సి సేమ్ సిఎస్సి బ్రాంచ్ నేను గట్కేశ్వర్ లోపల ఉన్న ఏసీఈ ఇంజనీరింగ్ కాలేజ్ లోపల సీట్ వస్తా అని చెప్పి చెక్ చేసుకుందాం అనుకుంటున్నా. సో సీట్ వస్తుందా మరి బీసీఏ లోపల వాళ్ళకు అని అంటే 51,000 ఉన్న సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నది. మనకుంది 40,000 ర్యాంకే కాబట్టి మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నట్టు. సో ఇట్లా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం రాసుకున్న లిస్ట్ లోపల మనకు ఎన్ని కాలేజీలల్లో సీట్ వస్తుంది అని చెప్పి. ఓకేనా? సో మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఓకే, వెబ్ ఆప్షన్లు ఓకే బాగానే ఉన్నాయి. ఓకేనా? సో అట్లా సీట్ వచ్చే ఛాన్స్ ఉన్న తర్వాత కూడా మంచిగా ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇయ్యిరి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువ ఇవ్వండి. ఓకేనా? సో ఎందుకంటే మనకు మార్క్ అలాట్మెంట్స్ లోపల తెలిసిపోతుంది ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుంది అని చెప్పి. కాబట్టి ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి, సెకండ్ ఏ కాలేజ్ కావాలి, థర్డ్ ఏ కాలేజ్ కావాలి. ఓకేనా? ఫస్ట్ ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ కావాలి, సెకండ్ ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ కావాలి, థర్డ్ ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ కావాలని చెప్పి లిస్ట్ చేసుకొని ఆ లిస్ట్ లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నది అంటే ఏం కాదు, ఆ వెబ్ ఆప్షన్ల లిస్ట్ అట్లనే ఉంచాలి. లేదు సీట్ వచ్చే ఛాన్స్ లేదు, ఓకేనా? సో నీ ర్యాంక్ 40,000 ఉంది కానీ అన్ని కాలేజీలలో సీటు అనేది లాస్ట్ ఇయర్ లోపల కట్ ఆఫ్ చూసుకుంటే 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకే సీట్ వచ్చింది అన్నప్పుడు నువ్వేం చేయాలి? మన బ్రాంచ్ చేంజ్ చేయాలి. ఓకేనా? మన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ పెంచాలి. ఇట్లా మనమైతే ఒక కాలేజ్ లిస్ట్ అనేది చేసుకొని దాని ప్రకారం వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే మనం అనుకున్న కాలేజ్ లోపల మనం అనుకున్న బ్రాంచ్ లోపల సీట్ వస్తుంది. ఓకేనా? సో మనం నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్గా స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్లు అన్నీ మాట్లాడుకుంటాం. నేను మీ దగ్గర ఉండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరు అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయరి. అనల్జెసిక్ ట్యూటర్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఓకేనా? సో నేను కౌన్సిలింగ్ రిలేటెడ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వీడియోస్ లాగా చేసి పెడతా. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ బిఫోర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఓకేనా? లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా. ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. నేను బ్లైండ్గా ఇస్తా బ్రో అంటే బిస్కెట్ అవుతావు. ఓకేనా? మనకు మార్క్ అలాట్మెంట్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ ఉన్నది కానీ మార్క్ అలాట్మెంట్స్ని మనం యూస్ చేయొద్దు. అంటే యూస్ చేయొద్దని యూస్ చేసుకోవచ్చు కానీ యూస్ చేసే పరిస్థితి రావద్దు అన్నట్టు. ఓకేనా? మార్క్ అలాట్మెంట్స్ తర్వాత మనకు వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది బ్రో, కానీ ఏంటంటే ఈ ఆప్షన్ని మనకు యూజ్ చేసే పరిస్థితి రావద్దు అన్నట్టు. సో అట్లా నేను అందుకే డీటెయిల్గా చెప్పిన. కాబట్టి ఈ వీడియోని ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేయరి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరి. సో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండరు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.